విత్తనాలో రామచంద్ర అంటూ ఆదిలాబాద్ జిల్లా రైతులు రోజుల తరబడి క్యూ లైన్లలో పడిగాపులు కాస్తున్నారు. అయినా అన్నదాతలను పట్టించుకొని డీలర్లు విత్తనాలను యథేచ్ఛగా బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నారు. కళ్ల ముందే విత్తనాలు తరలిపోతుంటే కడుపు మండిన ఆదిలాబాద్ జిల్లా రైతన్నలు చివరకు రోడ్డెక్కారు. కాంగ్రెస్ వచ్చింది, వ్యవసాయం ఆగమైందని మండిపడ్డారు. పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే వ్యవసాయ మంత్రి మాత్రం విత్తనాలకు ఎలాంటి కొరత లేదని చెప్పడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎంతలో ఎంత మార్పు! టీఆర్ఎస్ హయాంలో దర్జాగా బతికిన అన్నదాతలకు కష్టకాలం వచ్చేసింది. కరెంట్, నీళ్లు మాట దేవుడెరుగు, కనీసం విత్తనాలు కూడా దొరకని దుస్థితి దాపురించింది. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో పత్తి విత్తనాల కోసం రైతన్నలు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూడాల్సి వస్తుంది. అన్నదాతలు క్యూ లైన్లలో రోజులు తరబడి పడిగాపులు కాస్తున్నారు. పనులంతా మానుకుని విత్తనాల కోసం క్యూ కడుతున్నారు. పత్తి విత్తనాల కోసం ఆదిలాబాద్ జిల్లా రైతులు యుద్ధమే చేయాల్సి వస్తుంది. తెల్లవారుజాము నుంచే క్యూ లైన్లు మొదలవుతున్నాయి. అయినా డీలర్లు మాత్రం చోద్యం చూస్తున్నారు. చాంతాండత క్యూ లైన్లలో అన్నదాతలు ఎదురు చూస్తే చివరకు పట్టుమని 10 మందికి కూడా పత్తి విత్తనాలు దొరకడం లేదు. రైతులకు మొండి చేయే మిగులుతుంది. డీలర్లు పేరుకు మాత్రం నో స్టాక్ బోర్డులు పెట్టి విత్తనాలను బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రైతులు అడిగితే బస్తా విత్తనాలు కూడా ఇవ్వని డీలర్లు బ్లాక్ మార్కెట్కు మాత్రం పెద్ద ఎత్తున విత్తనాలను తరలిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఎలాంటి ఆధారాలు, రసీదులు లేకుండా బ్లాక్ మార్కెట్కు బస్తాల కొద్దీ విత్తనాలు తరలిపోతున్నాయని అన్నదాతలు మండిపడుతున్నారు. ఆదిలాబాద్లో ఓ విత్తనాల దుకాణం నుంచి పత్తి విత్తనాలను తరలిస్తుండగా రైతులు అడ్డుకున్నారు. విత్తనాల తరలింపుపై డీలర్ను నిలదీశారు. ఆయన నుంచి సరైన సమాధానం రాకపోవడంతో కడుపు మండిన అన్నదాతలు రోడ్డెక్కారు. 6 పైన సార్ 4 వదిలి వస్తున్నా, మాకు దొరకలు లేవు. నాకు 10 ఎకరాల పొలం ఉన్నది. 4 వదిలి వస్తున్నా, రోజు 8 గంటలకు వస్తున్నా, నాకు దొరకలు లేవంటున్నా కానీ ఇచ్చులేదు. మాకు అదే చెప్పలేదు, మరి ఉండేది అంటారు, మరి ఇచ్చులేదు. అంతే, మరి మాకు పరిస్థితి ఏమి? వ్యవసాయం పని చేసుకోమంటారా, ఇటు మేము తిరగమంటారా? పత్తి విత్తనాలు లేవని చెప్పిండు. 700 బ్యాగులు ఉన్నాయని చెప్పి 60 బ్యాగులు అమ్మిండు. 60 బ్యాగులు ఉన్నాయని అమ్మి ఇప్పుడేమో ఇంట్లో మ్యాక్స్లో మొత్తం రాసి సీడ్ పోతున్నది. ఇప్పుడు పోయి పోలీస్ స్టేషన్లో పోయింది. అది ఇప్పుడు సీజ్ అవుతా అన్న గ్యారంటీ లేదు. ఇచ్చులు లేదు మాకు. 2-3 రోజుల నుంచి వస్తున్నాం కానీ మాకు దొరుకుతా లేవు. తెలుసా, పొద్దుల నుంచి చెమటాల నిల్లవాడి ఎండాల ఏం లాభం ఉన్నది మాకు చెప్పు. 659 అనేది పత్తి విత్తనం అందుబాటులో లేక చాలా మేము వ్యవసాయదారులం చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇప్పుడు ఋతుపవనాలు దగ్గర వచ్చినాయి. 3-4 రోజుల వర్షాలు పడతాయి. అటు చేను పనులు కాక ఇటు గింజలు దొరకక చాలా అవస్థలు పడుతున్నాం. లైన్లో నిలబడి వృద్ధుల నుంచి నీరు పడితే దగ్గర వచ్చేటోళ్లకు లైన్లో నిలబడిన తర్వాత 3 గంటలు మళ్ళా స్టాక్ లేదని చెప్తున్నారు. వేరే దుకాణాలు ఇస్తున్నారు. రైతులంతా ఆదిలాబాద్ లోని పంజాబ్ చౌరస్తా రహదారిపై బైఠాయించడంతో ఉద్రిక్తత నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వ తీరును అన్నదాతలు ఎండగట్టారు. బీఆర్ఎస్ హయాంలో ఎప్పుడూ విత్తనాలకు కొరత లేదని గుర్తు చేశారు. కాంగ్రెస్ వచ్చింది, వ్యవసాయం ఆగమైందని మండిపడ్డారు. కాంగ్రెస్ సర్కారు అన్ని వర్గాలకు మోసం చేసిందని దుయ్యబట్టారు. విత్తనాలను కూడా ఇవ్వలేని ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో ఉండటం సిగ్గుచేటు అని రైతులు నిప్పులు చెరిగారు. మొత్తానికి రైతులకు అన్యాయం జరిగింది. మాకేమనిపిస్తుందంటే పోలీసుల నిర్లక్ష్యం వల్లే రైతులకు అన్యాయం జరుగుతుంది. ఇంతమంది పబ్లిక్, ఇంతమంది జనం, 2 మంది పోలీసులు ఉన్నాం కూడా వాళ్ళందరినీ తప్పించేసిండ్రు, అక్కడికి వెళ్ళిపోయింది. ఇప్పుడు మేము రైతులం తెల్లారితే మాకు ఏ పరిస్థితో, రేపు వర్షం పడచ్చు, ఎల్లుండి వర్షం పడచ్చు, మా పనులు ఇలా మానుకొని మేము ఇక్కడి వరకు వచ్చినాం. మళ్ళీ రేపు రండి, ఎల్లుండి రండి అనుకుంటే మేము ఏ అన్యాయంలా ఉండాలా? పోలీసుల నిర్లక్ష్యం రైతులకు అన్యాయం సార్. మొత్తం బ్లాక్ సార్, మొత్తం బ్లాక్. వాళ్ళకు ఫోన్లు వస్తున్నాయి, ఏమొస్తున్నాయో తెలుసులే కానీ ఇక్కడ మేము ఎండలో ఇది అయిపోతున్నాం. ఇప్పుడు ఏమని చెప్పేసి పోలీసుల అన్యాయము, పోలీసుల నిర్లక్ష్యం వల్లే మేము రైతులం లాస్ అయిపోతున్నాము. ఇప్పుడు ఏదున్నా బండిని ఇక్కడికి వెళ్ళి పంపించేసిండు. అదే ఉంచి ఏదైనా నిర్ణయం చేస్తే ఇప్పుడే అయిపోతుందిగా. రేపు రండి, ఎల్లుండి రండి, సార్కి ఏం గుర్తుందా? రేపు ఎల్లుండి, ఇవాళ వర్షం పడతా, రేపు వర్షం పడతా, మేము అట్లా తిరుగుకుంటూనే ఉండమంటారా? అన్నదాతల ఆందోళనపై సమాచారం అందుకున్న అధికారులు అక్కడికి చేరుకుని వారిని సముదాయించే ప్రయత్నం చేశారు. విత్తనాల తరలింపుపై లోతుగా విచారణ జరుపుతున్నామని తెలిపారు. విత్తనాల కొరత, డీలర్ల ఆగడాలపై సమగ్ర దర్యాప్తు జరిపిస్తామని ఇవ్వడంతో చివరకు రైతులు ఆందోళన విరమించారు.
కలెక్టర్ గారి సమక్షంలో డీలర్ సమక్షంలో కంపెనీ వాళ్ళు ప్రతినిధులు ఒప్పుకున్నారు కాబట్టి రైతులు ఎక్కడ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీకు కావాల్సిన సీడ్ తప్పనిసరిగా గత సంవత్సరం 1,20,000 ప్యాకెట్లు సప్లై చేసిండ్రు. ఈ సంవత్సరం కూడా 1,20,000 ప్యాకెట్లు పైగానే వస్తాయని వాళ్ళ కంపెనీ వాళ్ళు హామీ ఇచ్చింది. కాబట్టి రైతులు ఎవరు కూడా ఆధారపడవద్దు, బాధపడవద్దు, నాకు ఈ విత్తన ప్యాకెట్లు దొరకలేదని. తప్పనిసరిగా మనకు కావాల్సిన మన జిల్లాకు కావాల్సిన విత్తనాలను కూడా 2-4-5 రోజుల లోపల మనకు అందుబాటులో వస్తాయి. సో అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇక్కడ రావడం జరిగింది. రైతులు పెద్ద ఎత్తున నిన్న షాపుల దగ్గర ఉన్నప్పుడు కూడా వాళ్ళందరినీ ఒక క్యూ సిస్టంలో మెయింటైన్ చేసి వారికి ఎలాంటి ఇబ్బంది జరగకుండా అన్ని చర్యలు పోలీస్ డిపార్ట్మెంట్ చేయడం జరిగింది. ఇంతకుముందు నకిలీ విత్తనాల విషయంలో కానీ లైసెన్స్ లేకుండా నకిలీ ఫర్టిలైజర్ తెచ్చినప్పుడు భీంపూర్లో కానీ పోలీస్ డిపార్ట్మెంట్ సీజ్ చేసి వారిపై కేసులు నమోదు చేయడం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్ రైతులకు ఫెసిలిటేట్ చేయడానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా క్రమబద్ధీకరణ పద్ధతిలో వాళ్ళు విత్తనాలు తీసుకోవడానికి అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఆదిలాబాద్ జిల్లాలో మాత్రమే కాదు, పలు జిల్లాల్లో విత్తనాల కొరత స్పష్టంగా కనిపిస్తుంది. ఇలా విత్తనాల కోసం జిల్లాల్లోని రైతులంతా ఇబ్బందులు పడుతుంటే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి మాత్రం కొరతే లేదని చెప్పడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం జిల్లాల వారీగా రిపోర్టులు తెప్పించుకుని చూడాలని రైతులు తేల్చి చెబుతున్నారు. విత్తనాల కోసం ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు కనిపించడం లేదా అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ సర్కార్ మొద్దు నిద్రను వీడి విత్తనాల కొరత లేకుండా చూడాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు.